నమస్తే. జూన్ 27వ తారీఖు రిలీజ్ అయిన 'కల్కి' కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కలెక్షన్స్ ఏ రికార్డులు బద్దలు కొట్టాయి? అయితే ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గురువారం రోజు రిలీజ్ అయింది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే మనకి శుక్రవారం రిలీజ్ అయింది. కానీ 'కల్కి' ఎందుకో చాలా డిఫరెంట్గా గురువారం రోజు ప్లాన్ చేసుకొని వచ్చింది. సో వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందంటారా? ఎందుకంటే గురువారం రిలీజ్ అయితే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు వీకెండ్స్ కాబట్టి 3 రోజుల వీకెండ్స్లో కలెక్షన్స్ భారీగా కొల్లగొట్టవచ్చు అనే ప్లాన్తో వచ్చి ఉంటారు. సో అది సక్సెస్ అయింది అనుకోవచ్చు అంటారా? 100%. శుక్రవారం రిలీజ్ అయితే 3 రోజులే ఉండేది మనకి. గురువారం రిలీజ్ కావడం వల్ల శుక్రవారం అడిషనల్గా అయ్యి శుక్రవారం తర్వాత శనివారం 50% కలెక్షన్ పెరిగినాయట. ఇంకా అంటే అసలు టికెట్స్ దొరకట్లేదు. మరి వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నారు అర్థం కావట్లేదు. 50% పెరిగినాయి ఎలా చెప్తున్నారు తెలియదు. కానీ ఓవరాల్గా అయితే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కలిపి 500 కోట్ల కలెక్షన్స్ దాటేసిందండి. అది ఈ రికార్డు. ఇది అతిపెద్ద రికార్డుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే గురువారం రిలీజ్ కావడం వల్ల అదనంగా ఈ ఫస్ట్ వీక్లోనే ఇంత కలెక్షన్ రాబట్టడం అనేది ఒక కొత్త రికార్డు అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు 500 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు కాబట్టి నా మార్కుని ఇది చేరుకుంది. 4 రోజుల్లోనే ఇంత భారీగా ఫస్ట్ డే 191 పాయింట్ ఇచ్చారు. అంటే RRR రికార్డుకి అక్కడ చేరుకోవాలా. RRRని దాటింది 223 కోట్లు ఎంత ఉంది RRR పేరుతో ఉన్న రికార్డు. కానీ కొన్ని థియేటర్ల సంఖ్య తక్కువ కావటం వల్ల ఓవర్సీస్ మార్కెట్లోనేదో దాటిపోయింది RRRని. కానీ ఓవరాల్ కలెక్షన్స్ మనకి ఫస్ట్ డే కలెక్షన్స్ 223 దాటి 250 దాకా వస్తాయి అనుకున్నారు. కానీ థియేటర్లో తక్కువ కావటం అనేది 8,500 థియేటర్లో రిలీజ్ చేశారు కలికిని. అందువల్ల కలెక్షన్ తగ్గినాయి. అది 11,000 12,000 చిల్లర థియేటర్లతో RRR రిలీజ్ చేశారు. కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు ఏమో 4 రోజుల కలెక్షన్ చూసుకున్నప్పుడు కలికినే పెద్ద రికార్డు అవుతుందండి. అయితే ప్రభాస్ది గతంలో ఉన్నటువంటి రికార్డులు వేరు. ఏదైతే మనకి బాహుబలి కావచ్చు, ఇటు రికార్డు, ఈ రికార్డులన్నీ కూడా ఖచ్చితంగా 'కల్కి' కొల్లగొడుతుందా అంటే ఏం చెప్తారు? 100% కొల్లగొడుతుంది, అనుమానం ఏమి లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సోషల్ మీడియానే పబ్లిష్ చేస్తుంది. అంటే కొంతమంది స్పాయిలర్స్ నెగిటివ్ రివ్యూలు స్ప్రెడ్ చేయడం ఒకటి. కొంతమంది పాజిటివ్గా పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే దీన్ని నెగిటివ్గా పెట్టేవాళ్ళు, నెగిటివ్ వాళ్ళని చూసేవాళ్ళు కొంతమంది పెడుతున్నారు. దాంతో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ 'కల్కి' సినిమాల మీద రకరకాల కథనాలు రావడం అనేది కూడా సినిమా ప్లస్ అయిపోయింది. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు చేసే కామెంట్లన్నీ కూడా ఒక జనాల్ని ఆలోచింప చేసేలాగా, సినిమాకి ఒకసారి చూద్దామని అనుకునేలాగా క్రియేట్ చేసినని చెప్పాలి. నిర్మాత ప్రత్యేకించి దీనికి పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేకుండా పోయింది. వాళ్ళే మేలు చేశారని చెప్పాలి. కొంతమంది స్పాయిలర్స్ కానీ సినిమాని సినిమాగా చూసి ఎంజాయ్ చేసామా లేదా అనే చూడాలి. ఇప్పుడు ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా చాలా ల్యాగ్ ఉంది అంటాడు. ల్యాగ్ ఉంది అన్నప్పుడు సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది అంటారు. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్. అంటే ఇక్కడ డైరెక్టర్ ఏం చేయదలుచుకున్నాడంటే ఆ హీరోకి ఆ $1 మిలియన్ 1 మిలియన్ యూనిట్లు సంపాదించుకోవడానికి అతని పరిస్థితి ఏంటి, అతను ఉన్న ఇది బ్యాక్గ్రౌండ్ చెప్పడం కోసం టైం తీసుకున్నాడు అనిపిస్తుంది. అదే నేను డైరెక్టర్గా ఉంటే అది ఏం చేసేవాడిని అంటే ఒక వాయిస్ రూపంలో నేను చెప్పేసేవాడిని. వాయిస్ ఓవర్ లాగా ఇచ్చేసుకుని సినిమా స్టార్టింగ్లోనే ఒక 10 మినిట్స్ పావుగంటలో హీరో పరిస్థితి ఇది, అతని లక్ష్యం ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా వరకు ఆ సినిమా తగ్గిపోయి క్లైమాక్స్ని ఇంటర్వెల్ చేసేసి సినిమా క్లైమాక్స్ని ఇంటర్వెల్ చేసుకుని ఆ ఫస్ట్ పార్ట్ సుప్రీం యాస్కిన్ని అంతం చేయడంతో సినిమా అయిపోతే అది ఇంకొక రేంజ్లో ఉండేది. ఇప్పుడు మనం డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉంటుందండి, మనం చూసే విధానం ఒకలా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంటున్నారు. కానీ ఇప్పుడు 'కాంతార' సినిమాలో చివరి 10 నిమిషాలే కదా సినిమా, మిగతా అంతా ఏముంది? ఇట్లా ఆలోచించి దీని మీద ఒక రకరకాల కథనాలు, అసలు కర్ణుడు మంచివాడా చెడ్డవాడా కాదా అనే దాని మీద ఒక రకరకాల వీడియోలు, మరి అశ్వత్థామం మీద రకరకాల వీడియోలు, ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాని ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. నెగిటివ్ ప్రచారం కావచ్చు, అది పాజిటివ్ ప్రచారం కావచ్చు. ఇంకా ప్రత్యేకించి వీళ్ళు ప్రచారం చేసుకొని అక్కర్లా, కాగల కార్యానికి అందరికీ తీర్చారన్నట్టుగా ఈ సోషల్ మీడియాని తీర్చింది. అయితే సాధారణంగా చూసుకుంటే వీళ్ళు ప్రీ ప్రమోషన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ కావచ్చు, అవేవి చేయలేదు 'కల్కి' టీం. చేయాలనుకున్నది కాస్త కొంత ఎందుకో ఫెయిల్ అయింది. కానీ చాలా ఖర్చు చాలా తక్కువ పెట్టి ప్రమోషన్స్కి చాలా మంచి హిట్ కొట్టాడు నాగశ్విన్ అంటే ఏమంటారు? 100%. వాళ్ళు ప్రమోషన్స్ విషయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలే వాళ్ళు. వాళ్ళు చేసి అట్లా చేసి ఉంటే చాలా ఎక్స్ట్రా ఖర్చులు చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా తక్కువ ఖర్చు పెట్టారు. వాళ్ళు అండర్ ప్రమోషన్ చేశారు. ఎందుకంటే అంచనాలు పెరిగిపోతాయి అనే ఉద్దేశంతోనే వాళ్ళు కావాలనే చేయలే.
కానీ మరి ఇంత కలెక్షన్లో 4 రోజులు 500 ఎట్లా వస్తాయి? ఫెయిల్ అయిన సినిమా అనుకుందాం సపోజ్. సినిమా ఫెయిల్ అయితే జనం చూడరు కదా, మరి 500 కోట్లు ఎలా వచ్చినాయి? మరి ఈ వారంలో కలెక్ట్ చేసే అమౌంట్ ఎంత, ఓవరాల్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఇది దగ్గర బాహుబలి 2 రికార్డులకి దగ్గర అయిపోతుందండి, అనుమానం ఏం లేదు. కొంతమంది ఏమంటారంటే డ్యూన్ కాపీ, మార్వెల్ సినిమాలకు కాపీ, దానికి కాపీ, దీనికి కాపీ, దాంట్లో అది పట్టుకొచ్చారు, దీంట్లో ఇది పట్టుకొచ్చారు, మహాభారతం ఇది పట్టుకొచ్చారు, ఇలా ఈ రకరకాల వాదనలు చేసుకుంటున్నారు. అవేవి కూడా కలెక్షన్ మీద ప్రభావం చూపించట్లే. అయితే సాధారణంగా చూసుకుంటే ప్రభాస్కి సీక్వెల్స్ కలిసి వస్తాయా లేదా అనేది మెయిన్గా మనం చూసుకుంటే, ప్రభాస్కి బాహుబలి ఒక సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు, కానీ బాహుబలి ద కంక్లూజన్ అనేది అది ఇండస్ట్రీ రికార్డ్స్ని బద్దలు కొట్టింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు కల్కి వచ్చింది. ఇది బాహుబలి 2 కంక్లూజన్ని కొల్లగొడుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, నెక్స్ట్ ఏదైతే రానున్నటువంటి కల్కి పార్ట్ 2 ఏదైతే ఉందో ఖచ్చితంగా బాహుబలి రికార్డులను కావచ్చు, పూర్తిగా ఇండస్ట్రీ రికార్డ్స్ని, అంటే ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా దంగలు కానీ ఇవన్నీ కూడా, అది కాక ఎందుకు ఫస్ట్ డే కలెక్షన్ తక్కువైందంటే థియేటర్స్ ఇక్కడ 7,000 అవ్వడం, అక్కడ 11,000 అవ్వడం. సో ఒకవేళ నిజంగా కల్కి 2కి సాధారణంగా ఆ 11,000 12,000 థియేటర్లు కన్నా దొరికితే అప్పుడు అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టే అవకాశం కల్కి 2కు ఉంటుందంటే సీక్వెల్స్ కలిసి వస్తుందా ప్రభాస్ కంటే ఏం చెప్తారు? 100% చెప్పొచ్చండి. ఎందుకంటే బాహుబలి 1 చూసింది 600 కోట్లే కలెక్ట్ చేసింది చెప్పాలంటే. ఆ ప్రకారం బాహుబలి రికార్డు బద్దలైపోయినట్టే కదా, ఆల్రెడీ దాటేసింది. అసలు ఒక ఆస్ట్రాలజర్ ఉంటాడు, ఆయన వచ్చేసి ప్రభాస్ పని అయిపోయింది, ఇక సినిమాలు ఉండవు, అతని నిర్మాణ జాతకాలు చూపించుకోవాల్సిందని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఈ మధ్యన తెగ వైరల్ అవుతుంది. ఈ తరహాలోనే నెగిటివ్ ప్రచారం ఒక పక్క సాగుతూనే ఉంది. మరి కలెక్షన్ల ప్రపంచం ఇలా కొనసాగుతుంది. దీన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అన్ని రికార్డులని, దంగల్ రికార్డులని, లేకపోతే బాహుబలి 2 రికార్డులను కూడా పార్ట్ 2 ఖచ్చితంగా బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్యూచర్లో ప్రభాస్తో సినిమా సాధారణంగా ఇప్పుడు కల్కి పార్ట్ 2కి ఎంతవరకు షూటింగ్ కంప్లీట్ అయింది అంటే ఏం చెప్తుంది? వాళ్ళ నిర్మాత అశ్విని కూడా చెప్పేశారు 60% షూటింగ్ అయిపోయింది, ఇక 40% బ్యాలెన్స్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇదే టైంకి సినిమా మళ్ళీ పార్ట్ 2 సినిమా మీ ముందు ఉంటుందని చెప్పి అశ్విని దత్ గారు చెప్పారు. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కమల్ హాసన్ సంబంధించిన పార్ట్ కూడా చాలా వరకు అయిపోయిందట. సో మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ కల్కి 2 పైన కల్కి 1 ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఆ ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు కట్టప్పని ఎందుకు చంపాడు అనే దాని మీద, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ మీద ఇంట్రెస్ట్గా చూశారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అది లేట్ అయింది. అది ఇందులో కూడా కలిని మరి లేకపోతే కర్ణుడు కానీ, లేకపోతే అశ్వత్థామ కానీ మరి ఎలా చంపారో అనే ఇంట్రెస్ట్, ఎలా ఎదుర్కొన్నారో, రక్షించారా లేదా, కలికిని రక్షించారా లేదా అనే పాయింట్ మీదే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసేలా చేశాడు. అయితే మొత్తానికి ప్రభాస్ కెరీర్ చూసుకుంటూ వెళ్తుంటే సంవత్సరానికి ఒక సినిమా పెడతానని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చాడో ఆదిపురుష్ టైంలో అది నిలబెట్టుకుంటాడా లేదా అంటే ఏం చెప్తారు? 100% అండి. ప్రభాస్ ఇమేజ్ అనేది అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో అమితాబ్ని ఎలివేట్ చేసిన మాట వాస్తవం, అమితాబ్ బాగా హైలైట్ అయిన మాట వాస్తవమే. కానీ ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గల. ఇప్పుడు ఒక డీటైన ప్రభాస్ ఇక్కడ చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరి మధ్యలోనే ఫైట్స్ ఉన్నాయి కాబట్టి క్లైమాక్స్ వాళ్ళ మీద నడిచింది. దాంతోపాటు మరి ఆ కలికి సంబంధించిన సుప్రీం యాస్కిన్కి సంబంధించిన అతనితో కూడా మనకు కొంత ట్రాక్ నడిచింది. ఓవరాల్గా ఏంటంటే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది రాబోయే పార్ట్ 2 మీద. సో మొత్తానికి ప్రభాస్ కెరియర్ రానున్నటువంటి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే, మనం చూస్తున్నాం రెబల్ స్టార్గా ఇక్కడ పరిచయం అయినా సరే ఇక్కడి నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ని కూడా శాసించే రేంజ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళిపోతారా లేదా ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ఒక బయట వార్త వేసి స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ ప్రభాస్కి ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఫోన్ చేసి కాల్ షీట్స్ అడిగాడని ఒక స్ప్రెడ్ అయితే అవుతుంది వార్త. నిజాలన్నీ వాళ్ళే చెప్పాలి, కానీ ఖచ్చితంగా ఆ పర్సనాలిటీ చాలండి. ప్రభాస్కున్న పర్సనాలిటీనే ప్లస్ పాయింట్. మరి హాలీవుడ్ వాళ్ళు సంప్రదించారంటే ఇప్పుడు సిల్వస్టర్ స్టాలోన్ కానీ, మరి అప్పట్లో మరి చాలా సినిమాల్లో ఉన్న ష్వార్జ్నెగ్గర్ కానీ, వాళ్ళ పర్సనాలిటీలు, వాళ్ళ ఫిజిక్ కూడా టెర్మినేటర్లో మనం చూసాం గతంలో. కాబట్టి ఆ పర్సనాలిటీ అనేది కూడా ఉండాలి, కాబట్టి అది అతను ప్లస్ అనే చెప్పాలి ప్రభాస్కి, ఆ ఫిజిక్ అనేది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదో కొంతమంది జ్యోతిషులు చెప్పిన మాటలైతే అది సత్యం కాదనేది కల్కి నిరూపించింది. ఇంకా రానున్నటువంటి యొక్క భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభాస్ ఒక పాన్ వరల్డ్ స్టార్ అవుతాడు, హాలీవుడ్లో కూడా ఒక రేంజ్కి వెళ్తాడని అయితే కోరుకుందాం. నమస్తే.